ఫ్రెండ్స్, గంగాదేవి మూడు లోకాల్లో అందరికీ మోక్షాన్ని ప్రసాదించే దేవి. ఈ కారణంగా ఒకరోజు వశిష్ఠ మహామునిచే శపింపబడిన 8 మంది వసువులు గంగాదేవి వద్దకు వచ్చి ఆమెను ప్రార్థించారు. గంగాదేవిని వేడుకుంటూ, మేము వశిష్ఠ మహాముని శాపం కారణంగా మనిషి గర్భంలో నుంచి జన్మించవలసి ఉంది. నువ్వే మాకు ఈ శాపాన్ని నుంచి విముక్తి ప్రసాదించాలని గంగాదేవిని కోరగా గంగాదేవి ఈ విధంగా బదులిస్తుంది: నేను ఒక మనిషి ద్వారా నా గర్భం నుంచి మీకు జన్మనిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కరిని సముద్రంలో జార విడిచి మీ అందరికీ శాపాన్ని నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్తుంది. అది విని అష్టవసువులు ఆనందంగా వెనుదిరుగుతారు. వారు వెళ్ళిపోయాక గంగాదేవి వారికి మాటైతే ఇచ్చింది, కానీ తర్వాత ఈ విధంగా ఆలోచించింది: ఈ భూమి మీద ఏ మనిషిని వివాహమాడి ఈ వసువులకు జన్మనివ్వాలి అని ఆలోచించగా, తర్వాత గంగాదేవికి ఎవరైతే బ్రహ్మదేవుని వేడుకొని ప్రదీప మహారాజుకి పుత్రుడిగా పుడతాడని వేడుకున్నారో ఆయన రాజర్షి మహాభీషుడుగా గుర్తొస్తాడు. రాజర్షి మహాభీషుడు గుర్తుకు రాగానే గంగాదేవి ప్రదీప మహారాజుని కలవటానికి ఆయన దగ్గరికి వెళ్తుంది. హస్తినాపుర రాజు అయిన ప్రదీప మహారాజు ఆ సమయంలో ఆయన భార్యతో కలిసి గంగద్వార అనే ప్రదేశంలో సంతానం కోసం తపస్సు చేస్తుంటాడు. అప్పుడు గంగాదేవి ప్రదీప మహారాజు దగ్గరికి వెళ్ళి తన సమస్యను వివరిస్తుంది. తర్వాత తన భార్యకు కలగబోయే సంతానానికి తాను భార్య అవుతానని కోరుతుంది. అప్పటికే గంగాదేవి రాకముందు ప్రదీప మహారాజు తనకి సంతానం కలగలేదని చింతిస్తుంటాడు. ఒక పక్క వృద్ధాప్యం కూడా వచ్చేస్తుంది. ఇక తన వంశం తనతోనే అంతమైపోతుందేమో అని బాధపడుతుంటాడు ప్రదీప మహారాజు. కానీ గంగాదేవి వచ్చి తనకు సమస్య చెప్పాక ఇక తనకు కలగబోయే ఈ బిడ్డ తనకు ఆఖరి వాడవుతాడని తలచి ఆయనకు శాంతను అని పేరు పెట్టుకుంటాడు. శాంతనుడికి యుక్త వయసు రాగానే ఒకరోజు ప్రదీప మహారాజు శాంతనుతో ఈ విధంగా చెప్తాడు: నీ వద్దకు ఒక స్త్రీ సంతానం పొందాలని కోరికతో వస్తుంది. నువ్వు ఆమెను కారణాలు కానీ వివరాలు కానీ ఏమీ అడగవద్దు. ఆమె అడిగింది చేసి ఆమె కోరిక తీర్చు. నీవు వివాహం ఆడి ఆమె నీ భార్య అయ్యాక ఆమె మంచి చేసినా చెడు చేసినా నువ్వు ఏమీ మాట్లాడకు, దేనికి అడ్డుపడకు. ఈ విధంగా శాంతనుకి చెప్పి ప్రదీప మహారాజు శాంతనుని హస్తినాపుర రాజ్యానికి రాజుని చేసి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ప్రదీప మహారాజు. కొన్ని రోజుల తర్వాత ఒకసారి శాంతన మహారాజు అడవిలో షికారు కోసం సంచరిస్తుండగా దాహం వేసి దగ్గరలో ఉన్న నది వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో శాంతన మహారాజుకు అక్కడ ఒక అందమైన స్త్రీ కనబడుతుంది. ఆమెను చూడగానే మహారాజు ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెను కలిసి ఇరువురం వివాహం చేసుకుందాం అనే ప్రతిపాదన తీసుకొస్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్తుంది: నేను ఒక షరతు మీద మాత్రమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. నేను చేసే ఏ పని గురించి మీరు నన్ను అడగకూడదు, నాకు అడ్డు చెప్పకూడదు. ఏ రోజైతే మీరు నాకు అడ్డుపడతారో ఆ రోజే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఈ షరతు వినగానే శాంతన మహారాజుకి తన తండ్రి చేసిన సూచనలు గుర్తుకొస్తాయి. సరే అని ఆమెకు ప్రమాణం చేసి తను చెప్పినట్లే చేస్తానని మాట ఇచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా గంగాదేవి శాంతన మహారాజును వివాహం చేసుకుని హస్తినాపురానికి మహారాణిగా వస్తుంది. శాంతన మహారాజుకి భార్య అయ్యాక గంగాదేవి ఒక్కొక్కరిగా 7 మందికి సంతానాన్ని జన్మనిస్తుంది. ఆ సంతానాలన్నిటినీ పుట్టిన వెంటనే అందరినీ నదిలో పడేసేది. శాంతన మహారాజుకి ఇది నచ్చేది కాదు. కానీ ఆమెకు ఎదురు మాట్లాడి అడ్డు చెబితే ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయపడుతుండేవాడు. కొన్ని రోజుల తర్వాత గంగాదేవి 8వ బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు కూడా ఎప్పట్లాగే ఆ బిడ్డని నదిలో పడేయటానికి తీసుకెళ్తుండగా ఈసారి మాత్రం శాంతన మహారాజు ఆమెను అడ్డుకొని కోపంతో ఇలా అరుస్తాడు: నువ్వు అసలు తల్లివేనా? సొంత బిడ్డలను ఏ తల్లైనా చంపుకుంటుందా? ఈసారి నేను నా బిడ్డని వదులుకోదలుచుకోలేదు అని ఆక్రోశం వెలుబుచ్చుతాడు శాంతన మహారాజు. తనకు అడ్డుపడిన శాంతన మహారాజును చూసి గంగాదేవి ఈ విధంగా చెప్తుంది: నువ్వు నా షరతుని ధిక్కరించావు, అందుకని ఇక నేను నీతో ఉండలేనని చెప్పి వెళ్ళిపోతూ తాను ఎవరో ఎందుకు ఇలా చేస్తున్నానో శాంతన మహారాజుకు వివరిస్తుంది గంగాదేవి. నేను గంగాదేవిని. నాకు జన్మించిన బిడ్డలందరూ వశిష్ఠ మహాముని ద్వారా మనిషి గర్భంలో జన్మించాలని శపింపబడిన అష్టవసువులు. ఒకరోజు ఆ అష్టవసువులు తమ తమ భార్యలతో భూమి మీద సంచరిస్తూ వశిష్ఠ మహాముని ఉండే ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వారికి కామధేనువు కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ వశిష్ఠ మహాముని లేరు. ఆయన ఏదో కార్యం మీద బయటకు వెళ్ళినట్టున్నారు. అప్పుడు అష్టవసువులలో ఒకరైన దేవవ్రతుని భార్య తన స్నేహితురాలు యుక్త వయసులోనే వృద్ధాప్యం సాధించిన కారణంగా ఆమెను మళ్లీ యవ్వనవంతురాలు చేయడానికి వారికి కామధేనువు కావాలని కోరుతుంది.
భార్య మాటలు విన్న దేవవ్రతుడు మిగిలిన వసువులతో కలిసి కామధేనువుని దొంగలిస్తారు. ఆశ్రమానికి వచ్చిన వశిష్ఠ మహాముని కామధేనువు కనపడకపోయేసరికి తన దివ్య దృష్టితో జరిగిన మొత్తాన్ని తెలుసుకుంటాడు. ఏ వసువులైతే నా కామధేనువుని దొంగలించారో వారు మనిషి గర్భంలో జన్మిస్తారు అని శపిస్తాడు. ఆ శాపానికి భయపడి అష్టవసువులు వశిష్ఠ మహాముని క్షమించాలని అడగటానికి వస్తారు. అప్పుడు శాంతించిన వశిష్ఠ మహాముని వారికి శాప విమోచనం చేయలేను కానీ పుట్టగానే మోక్షం పొందుతారు, కానీ దేవవ్రతుడు మాత్రం ఎక్కువ కాలం భూమి మీద బతుకుతాడు అని చెప్తాడు అని గంగాదేవి శాంతన మహారాజుతో చెప్తూ, మన ఈ 8వ సంతానమే ఆ అష్టవసువులలో ఒకరైన దేవవ్రతుడే అని చెప్పి గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.